హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. సప్తఋషి ధామం అండ్ సొల్యూషన్స్కి స్వాగతం. ఈరోజు మనం మెడిటేషన్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది మేము మెడిటేషన్ చేస్తున్నాము కానీ మాకు అంత బాగా కుదరట్లేదు మేడం అంటే 10 years 5 years 10 years 12 years అయిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి మేము ఇన్నాళ్ళ నుంచి మెడిటేషన్ చేస్తున్నాం కానీ ఆ డీప్నెస్ అన్నది మేము అనుభూతి చెందలేకపోతున్నాము, థాట్లెస్ స్టేజ్కి వెళ్ళలేకపోతున్నాము. అది రావాలంటే ఎలా మేడం అని ఎంతోమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం 10 సంవత్సరాల నుంచి మెడిటేషన్లో ఉన్నామా, 15 సంవత్సరాల నుంచి మెడిటేషన్లో ఉన్నామా అన్న సంగతి పక్కకు పెడదాము. అసలు వాట్ ఈజ్ మెడిటేషన్? మెడిటేషన్ ఏంటి, అసలు ఎందుకు చెయ్యాలి, ఎలా చేస్తే అది సరి అయిన మెడిటేషన్ అన్న సంగతి దాని గురించి తెలుసుకుందాము. మెడిటేషన్ అనేది దానికి అసలు అర్థం ఏంటంటే ఏమీ చేయకుండా ఉండటమే మెడిటేషన్. మనం ఇంకా ఏమీ చేయకూడదు అన్నమాట. ఇక్కడ ఏదన్నా చేస్తున్నామంటే అది మెడిటేషన్ కాదు. ఏమీ చేయకుండా కామ్గా ప్రశాంతంగా కూర్చోవటమే మెడిటేషన్ అన్నమాట. కానీ ప్రశాంతంగా కూర్చుంటున్నాము, కళ్ళు మూసుకుని కూర్చుంటున్నాము, భంగిమలో కూర్చుంటున్నాము, కానీ లోపల ఏం చేస్తున్నాము అన్నది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అన్నమాట. కళ్ళు మూసుకుని కూర్చుంటాము కానీ ఎక్కడెక్కడివన్నీ గుర్తొస్తుంటాయి. వాటిలన్నిటినీ ఆలోచించుకుంటూ కళ్ళు మూసుకుని ఎప్పుడెప్పుడో అంత జ్ఞాపకం తెచ్చుకుంటూ అలాగే టైం గడిపేస్తున్నాం అన్నమాట. మరి అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు అది మెడిటేషన్ ఎట్లా అవుతుందండి? అంటే మరి దానికోసము సాధన అన్నారన్నమాట. సాధన అంటే అసలు ముందు మెడిటేషన్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. మనం అది చెయ్యటం సంగతి తర్వాత, ముందు అసలు వాట్ ఈజ్ మెడిటేషన్, ఎలా చేస్తే అది మనకి సరిగా లోపల మెడిటేషన్ జరుగుద్ది, మెడిటేషన్ అనుభూతిని చెందటం ఎలా అన్నది ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. ఏదో కళ్ళు మూసుకుని కూర్చున్నాము, టైం అరగంట అయింది, గంట అయింది, 2 గంటలు అయినాయి, లేసాము అన్నది కాదు మెడిటేషన్. ఇంకొకటి ఏంటంటే సరి అయిన ధ్యాన విధానము, అంటే మెడిటేషన్ విధానము, ధ్యాన విధానము తెలుసుకోవాలి అని అంటే బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము కనీసం 1-2 రోజులు 3 రోజులు 4 రోజులు అక్కడ స్టే చేయాలన్నమాట. స్టే చేసినప్పుడు ఏమవుద్ది అంటే మనకి వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ఇదంతా మనకి కొంత, అంటే అది స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి అన్నది మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట. తెలుసుకుని సాధన చేయటం వేరు, ఏదో చెప్పేసినప్పుడు వినేసి సాధన చేయటం వేరు అన్నమాట. కాబట్టి ఏది తెలుసుకున్నా ముందు అవగాహన కావాలి దాని పట్ల. మనకి పూర్తిగా కాకపోయినా కనీసం కొంతవరకైనా అర్థం అవ్వాలన్నమాట. అర్థం అవ్వాలి. దాన్ని మనం ఆచరించినప్పుడు ఆ ఫలితము కొంతైనా మనకి రావాలి. అంటే వచ్చింది, నాకు అనిపించింది, ఆ అనుభూతి నేను ఫీల్ అయ్యాను అన్నది మనకి కొంత తెలియాలన్నమాట. కాబట్టి మనము ఏదో నేను 4 గంటలు మెడిటేషన్ చేశానండి, 5 గంటలు మెడిటేషన్ చేశానండి అని చెప్తుంటారు చాలామంది. కానీ లోపల ఎన్ని నిమిషాలు, కనీసం ఎన్ని సెకండ్స్ నువ్వు
ఆ మెడిటేషన్ యొక్క అనుభూతిని, అంటే అక్కడ ఏమీ లేనితనాన్ని, అక్కడ ఏమీ ఉండదు మాట, ఏమీ లేని ఆ స్టేజ్ని ఎన్ని క్షణాలు అనుభవించావు అన్నది మెయిన్ మాట. అక్కడ మెడిటేషన్లో కూడా మనకు ఆలోచనలు ఉంటాయి, ఊహలు ఉంటాయి, ఏవేవో ఇమాజినేషన్స్, ఇవన్నీ పెట్టుకుని మెడిటేషన్ ముగించినప్పుడు అది అంత సరి అయిన ధ్యాన విధానం కాదు మాట, అంత సరి అయిన మెడిటేషన్ విధానం కాదది. కాబట్టి దాన్ని పూర్తిగా తెలుసుకోండి. చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇలా చెప్తుంటారు అన్నమాట. చెప్తున్నప్పుడు నేనేం చేస్తానంటే, సరే ఇప్పటిదాకా అయిన ఉంది పక్కకు పెట్టండి, ఇప్పుడు ఈ ఒక 10 నిమిషాలు కూర్చోండి, నా ఎదురుగా 10 నిమిషాలు కూర్చోండి, మీతో నేను, నాతో మీరు కలిసి ఒక స్టెప్ బై స్టెప్ ఒక గైడెన్స్ ఇచ్చుకుంటూ మనం ధ్యానంలోకి వెళ్దాము అని చెప్తూ ఉంటాను. అప్పుడు వాళ్ళు అంటారు అన్నమాట, ఇంతకుముందు ఎప్పుడు మాకు ఇంత ప్రశాంతత రాలేదు మేడం, ఇప్పుడు ఈ కాసేపట్లోనే మేము చాలా దాన్ని అనుభూతి చెందాము, ఇది ఫస్ట్ టైం మాకు ఎంత మంచి అనుభూతి రావటము అని అంటుంటారు అన్నమాట. కాబట్టి ఈ ప్రశాంతమైన ఒక వాతావరణాన్ని, ఒక ఆశ్రమ వాతావరణంలో మనం ఒక 2-3 రోజులు గడిపి అక్కడ ఉన్న విధానాన్ని, అంటే స్టెప్ బై స్టెప్ విధానాన్ని తెలుసుకున్నప్పుడు ఏమవుద్దంటే, మనము ఎక్కడికి వెళ్ళినా మన ఇంట్లో మనం కూడా ఎప్పుడైనా సరే ఆ అనుభూతిని పొందగలుగుతాం అన్నమాట. ముందు ఆ టేస్ట్ అనేది, ఆ రియల్ టేస్ట్ అనేది సవి చూడాలి మనం, అంటే తెలుసుకోగలగాలి అన్నమాట, ఎక్స్పీరియన్స్డ్గా తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్డ్గా మనం ఆ అనుభూతిని పొందామో అది ఆటోమేటిక్గా ఇంకొకసారి మనం ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మళ్ళీ తిరిగి దాన్ని రిపీట్ చేసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి నేను మీకు చెప్పేది ఒకటి, ఏదో హడావుడిగా చేసేయటం కాదు. యోగం అనేది, ధ్యానం అనేది, మెడిటేషన్ అనేది ఏదో హడావుడిగా చేసేసాము, ఏదేదో లోపల ఏదేదో ఊహించేసుకున్నాము, ఏదేదో అనుభూతి చెందేసాము అనే భ్రమల్లోనూ అపోహల్లోనూ ఉంటూ ఒకదానికి బిల్డ్ చేసేసుకోకుండా లోపల దయచేసి దాన్ని పూర్తిగా కొంత సత్యం అన్నమాట, కొంత తెలుసుకోండి. మీరు దాని నుంచి రియాలిటీ ఏంటి దానిలో ఉన్నది అన్నది తెలుసుకోవాలన్నమాట. తెలుసుకోవటం ఒకటి, దానికి బ్యాక్గ్రౌండ్ కూడా కొంత సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట. ఆ సబ్జెక్ట్ కూడా తెలుసుకుని మీరు ముందుకెళ్ళినప్పుడు మీ సమయం అనేది వృధా కాదన్నమాట. ఏదో చేసుకుంటా 10 ఏళ్ళు 15 ఏళ్ళు గడిపేసాం అనుకోండి, తర్వాత ఏంటి, ఏమర్థమైంది అని అంటే ఏం సమాధానం చెప్తారు? ఎంత అనుభూతి చెందుతున్నారంటే ఏం సమాధానం చెప్తారు? దానివలన ఏం ఫలితాలు పొందారంటే ఏం సమాధానం చెప్తారన్నమాట. అందుకని మన సమయాన్ని వృధా చేసుకునే దానికన్నా కూడా నిదానంగా అయినా సరే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుని ముందుకెళ్ళాం అనుకోండి, మనం సమయం వృధా కాకపోగా సద్వినియోగం అవుతుందన్నమాట. కాబట్టి దయచేసి మీరు మెడిటేషన్ గురించి ఆ అనుభూతి పొందాలి, దాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీకు నేను పూర్తి గైడెన్స్తో కొంత సాధన ద్వారా మీకు ఇక్కడ ట్రైన్ చేయటం జరుగుద్ది. మీకు అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఏర్పరిచి మన ఆశ్రమంలో మిమ్మల్ని ట్రైన్ చేయటం జరుగుద్ది అన్నమాట. అంతేకాకుండా మీకు మంచి గైడెన్స్, ఇంకోటి ఎన్నో రకాల డౌట్స్ ఇవన్నీ క్లియర్ చేయటం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు వచ్చే ప్రయత్నం చేసి ఇక్కడ 2-3 రోజులు మీరు గడిపి ఆ సాధనని, ఏది సరి అయిన సాధనని తెలుసుకుని ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా సరే, ఇంకా ఎప్పుడైనా సరే దాన్ని మీ సొంతం చేసుకోగలుగుతారు అన్నమాట. మీరు ఎవరికన్నా చెప్పినా అది సరిగా చెప్పగలుగుతారు అన్నమాట.
అంటే మనకు తెలిసింది సరిగా తెలిసిన దాన్ని మనం ఎవరికైనా సరే సరిగా చెప్పగలం అన్నమాట. అందుకని ముందు సరిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి, సరిగా సాధన చేసే ప్రయత్నం చేయండి, దాన్ని సరి అయిన వ్యక్తుల దగ్గర నేర్చుకోండి. ఎందుకంటే దాని ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళామనుకోండి, కాలేజీకి వెళ్ళామనుకోండి, ఒక్కొక్కసారి ఏం జరుగుద్ది అని అంటే ఒకసారి చెప్పిన పాఠము చాలా బాగా అర్థమైంది. అదే కొంతమంది చెప్తే అర్థం కాదన్నమాట. వాళ్ళకి సార్ ఎంత బాగా చెప్పారు, అసలు చదవాల్సిన పని లేకుండా నాకు లెసన్ అర్థమైపోయింది అని అంటుంటామన్నమాట. అలాగే ఏదైనా సరే పూర్తిగా మనకి హత్తుకోవాలి అని అంటే దాన్ని సరిగా తెలుసుకోవాలి, సరిగా నేర్చుకోవాలి, సరిగా ఆచరించాలి అన్నమాట. అప్పుడు మనకు సొంతం అవుతుంది అన్నమాట. అది దయచేసి మీరు మన కడతాల్లోని ఆదివరలక్ష్మి సదను అనే ఆశ్రమం ఉంది మనకి. ఇంకొకటి సప్తఋషి ధామం అండ్ సొల్యూషన్ అనే 2 ఆశ్రమాలు ఉన్నాయి ఇక్కడ. ఇదంతా కూడా యోగం కోసమే మేము ఏర్పాటు చేయడం జరిగింది. మీకు మీ యొక్క సౌకర్యాలకు మాత్రమే మీరు ఏదైనా పే చేసుకోవాల్సి వస్తుంది తప్ప సబ్జెక్టు మొత్తం కూడా మీకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మీ ఫుడ్ మీ బెడ్కే మీరు లిమిట్ కొంత అమౌంట్ని పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీకోసం, మీ ఫుడ్ కోసము, మీ ఫెసిలిటీస్ కోసమే మీరు పే చేయాల్సి వస్తుంది. అది కూడా మినిమం ఛార్జ్ ఉంటుంది అన్నమాట. మిగతాదంతా కూడా మీకు సబ్జెక్ట్ కానీ, మీ డౌట్స్ క్లియర్ కానీ, మీకు సాధనలో ఇచ్చే గైడెన్స్ కానీ మొత్తం ఫ్రీ. మీరు రావాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే మంగళవారము, బుధవారము, గురువారము లేదా శనివారము, ఆదివారము ఈ డేస్లో మాత్రం రావాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక సోమవారము, శుక్రవారము మాత్రం మినహాయింపమండి దీనికి. ఆ రోజు నేను కంప్లీట్ మౌనంలో ఉంటాను కాబట్టి ఆ 2 రోజులు మినహాయించి మీకు మంగళ, బుధ, గురు లేదా శనివారము, ఆదివారము మీరు వచ్చి 2 డేస్ కానీ 3 డేస్ కానీ హ్యాపీగా ఇక్కడ ఈ ప్రకృతిలో ఉండి మీరు ఈ ప్రశాంతమైన వాతావరణంలో 2-3 రోజులు సాధన చేసి ఇంకా దాని యొక్క ఫలితం పొంది వెళ్ళటం అనేది జరుగుతుంటుంది అన్నమాట. ఇంకా మళ్ళీ రావాల్సిన అవసరం కూడా ఉండదు. మీ ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు. కానీ మీరు ఎక్కడైనా సరే దాన్ని అనుభూతిని చెందగలుగుతారు అన్నమాట. అందుకని మీకు ఈ విషయం తెలియజేయటం అయింది. ఎవరన్నా రావాలి అనుకున్న వాళ్ళు, వేరే వాళ్ళకు కూడా ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళకు కూడా చెప్పండి. మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరన్నా ఉంటే ఒక గ్రూప్ లాగా వచ్చినా సరే మీకు వెల్కమ్. ఇంకొకటి ఏంటంటే మీరు రావాలనుకున్నప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 7702548305కి మీరు ఫోన్ చేసి రావచ్చు. 7702548305 అన్నమాట. మాధవాచారి గారు పేరు. ఆయనకి ఫోన్ చేస్తే మీకు సమాచారం ఇస్తారు. ఇదండి. నమస్కారము. అందరూ కూడా సరి అయిన ధ్యానాన్ని తెలుసుకుని, సరి అయిన మెడిటేషన్ తెలుసుకుని దాన్ని మీ సొంతం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్తే. బాయ్ ఫ్రెండ్స్.